చాలా మంది మోకాలు నొప్పి వచ్చేసి షోల్డర్ పెయిన్ వచ్చేసి డాక్టర్ సాబ్ మీరు టాబ్లెట్ అంటారు. నేను ముందు టాబ్లెట్ రాయనమ్మా. ఐఎమ్ ద డాక్టర్ విత్ అగైన్స్ ఎనీ టాబ్లెట్స్ అన్లెస్ ఇట్ ఈస్ నీడెడ్. ఈ టాబ్లెట్ వాడితే మొక్కల్లో గుజ్జు పెరుగుద్ది అంటున్నారు. కార్టిలేజ్ అనేది అరగడం ఆపొచ్చు, బట్ ఎంతవరకు అది రిలీఫ్ అవుతుంది అనేది ఇక ప్రూవెన్ కాదు. ఏ స్టేజిలో నీ రీప్లేస్మెంట్ అవసరం అంటారు? ఇప్పుడు నీ అర్లీ ఏజ్లో అరిగే కారణాలు ఏమంటే నెగ్లెక్టెడ్ లిగమెంట్ ఇంజరీస్ ఒకటి. ఈ మధ్య రోజు ఒక 10,000 అడుగులు అనేది ఎక్కువగా వినపడుతున్నమాట. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? బ్లైండ్ రూల్ అది, అంటే అందరికీ సేమ్ కాదు. అది 10,000 స్టెప్స్ అనేది అందరికీ సమానం రూల్ కాదు. సక్సెస్ఫుల్ ఆర్థోపెడిషియన్ గా మీరు చెప్పండి సార్, 20 to 40 years లో ఎంతసేపు ఈ యొక్క వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది? ఆర్బిటరీ లేదు, కొంతమందికి డిపెండ్స్ అపాన్ దర్ బాడీ వెయిట్, వాళ్ళకి కొంచెం ఎక్కువ చేయాల్సి వస్తుంది. స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ వల్ల ఈ మోకాల్లో ఏదో సడన్ గా నొప్పి అనిపించడం ఇవన్నీ రిలాక్స్ అవుతాయి అంటారా? డెఫినెట్లీ, ఎందుకంటే ఇప్పుడు క్వాడ్రిసెప్ హ్యామ్స్ట్రింగ్ ఎక్సర్సైజ్ ఉన్నాయి చూడండి, చేస్తే మీ 50% వరకు మజిల్స్ మీద వచ్చేస్తాయి. 113 సంవత్సరాల ఒక వృద్ధురాలు కాలినడకన దాదాపు 14 కిలోమీటర్లు తిరుమల కొండ. నేటి జనరేషన్ దాన్ని ఏ విధంగా ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు? వి రియల్లీ హావ్ టు థింక్ ఓవర్ ఇట్. అంటే ఆ జనరేషన్ కున్న స్ట్రెంత్ ఎట్లా, వాళ్ళు తినే ఫుడ్, వాళ్ళకున్న ఎక్సర్సైజ్, ఫ్రెష్ ఎయిర్, ఇంకా వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కంపేర్ చేసుకుంటే చాలా ఉన్నటువంటివి. జర్మంతన్ హాస్పిటల్ pioneers in world class orthopedic cardiology and multi specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం జర్మంటన్ హాస్పిటల్ అత్తాపూర్లో ఉన్నాం. 26 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, 20,000 పైన సర్జరీలు, ఆర్థోపెడిక్ రంగంలో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న జర్మంటన్ హాస్పిటల్ అధినేత డాక్టర్ మీర్ జవాద్ జార్ఖాన్ గారు మనతో ఉన్నారు. వెల్కమ్ సార్. నమస్తే చంద్ర. డాక్టర్ మీర్ జవాద్ జార్ఖాన్. మీకున్న ఈ 26 సంవత్సరాల అనుభవంలో చాలా మంది మీ దగ్గర పేషెంట్స్ వస్తుంటారు. ఇప్పటివరకు నాకు 50-60 సంవత్సరాలు వచ్చిందండి, ఇంతవరకు నేనేం టాబ్లెట్స్ వాడలేదు, సడన్ గా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళకి మీరు ఏ విధంగా ట్రీట్ చేస్తారంటే ఏం చెప్తారు? మంచి క్వశ్చన్ అండి. నేను ఆల్రెడీ 26 years ప్రాక్టీస్లో ఉన్నాను. సో నేను ఇండియాలో కూడా చాలా ఇన్స్టిట్యూట్స్, మళ్ళీ జర్మనీలో కూడా చాలా ఆల్ టాప్ ఇన్స్టిట్యూట్స్లో వర్క్ చేసి, సో ఐ హావ్ సీయింగ్ లాట్ ఆఫ్ పేషెంట్స్ ఫ్రమ్ 26 years ఎవ్రీ డే. ఈ అనుభవం నాది ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ మీద అండ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, అంటే బై అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ అనేది చాలా వరకు కౌంట్ చేస్తుంది. ఇప్పుడు ఏదైనా టాబ్లెట్స్ అనేది ఒక కంపెనీ అనేది రీసెర్చ్ చేసి తీసుకున్న తర్వాత, క్లినికల్ ట్రయల్స్ తర్వాత ఆ టాబ్లెట్ అనేది ఎట్లా పని చేస్తుంది అనేది ఒక డాక్టర్కే తెలుస్తుంది. అంటే మీరు డాక్టర్ అనేది ఆ టాబ్లెట్, ఇప్పుడు కాల్షియం కానీ గ్లూకోజమ్ అని చాలా మందికి మేము రాస్తూ ఉంటాం. అట్లనే కొన్ని పెయిన్ కిల్లర్ కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. సో ఈ ప్రాక్టీస్ వల్ల ఒక డాక్టర్కున్న అనుభవం, ఆ పేషెంట్కున్న ఓవరాల్ కండిషన్, ఆ పేషెంట్కున్న ఓవరాల్ బాడీ ఫ్యాక్టర్స్తోని, ఒక ఎక్స్పీరియన్స్తోనే డాక్టర్ ఆ డిసిషన్ తీసుకొని ఆ మందు రాస్తాడు. సో అందరికి ఒక మందు రాయడు ఒక డాక్టర్. సో ఈ ఎక్స్పీరియన్స్ వల్లనే మనం ఏ పేషెంట్కి ఏది మందు పనిచేస్తుంది అనేది చాలా ముఖ్యం ముందు. సెకండ్ థింగ్, యాజ్ ఫార్ యాజ్ ఆర్థోపెడిక్ కన్సర్న్లో నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు, నేను 26 years బ్యాక్ ఐ యూస్ టు రైట్ లాట్ ఆఫ్ టాబ్లెట్స్. ఇంతకు ముందు కూడా డాక్టర్స్ అంత టాబ్లెట్స్ మీదనే ఆధారం పడి ఉండేవాళ్ళు. మీకు మోకాలు నొప్పి రానివ్వండి, బ్యాక్ పెయిన్ రానివ్వండి, ఒక 10 టాబ్లెట్ రాయడము, పెయిన్ కిల్లర్స్ అది ఇది కాంబినేషన్స్ రాయడము, ఇది చాలా వరకు ఇది మార్కెటింగ్ గిమిక్ కూడా. అంటే ఫార్మాస్యూటికల్ కంపెనీస్ వాళ్ళు కూడా వచ్చి డాక్టర్స్ మీద ప్రెజర్ చేయడము, అంటే ఇదంతా. బట్ వాట్ ఈస్ నీడెడ్ నా ప్రాక్టీస్లో యాజ్ ఫర్ యాజ్ ఆర్థోపెడిక్ కన్సర్న్, ఇప్పుడు డయాబెటిక్ ఫిజిషియన్స్ వాళ్ళ ప్రాక్టీస్ వేరేది, కార్డియోలజిస్ట్ వేరేది. కార్డియోలజిస్ట్ ఇంకా ఫిజిషియన్స్ అంటే వాళ్ళది బీపీ టాబ్లెట్ వాడాల్సిందే, కార్డియాక్ బ్లడ్ థిన్నర్స్, వేరే వేరే కార్డియాక్ మెడికేషన్స్ వాడాల్సిందే. బట్ యాజ్ ఫర్ యాజ్ ఆర్థోపెడిక్ కన్సర్న్, నేను ఎక్సెల్ టాబ్లెట్స్లో బిలీవ్ చేయను. పేషెంట్స్కి నేను టాబ్లెటే నేను రాయను అన్లెస్ ఇట్ ఈస్ నీడెడ్. బికాస్ యాజ్ ఫార్ యాజ్ ద లేటెస్ట్ టెక్నాలజీస్ ఆర్ కన్సర్న్, ఐఎమ్ టోటలీ అగెన్స్ట్ టాబ్లెట్స్ అనేది దిస్ నో రోల్ ఇన్ ఆర్థోపెడిక్ బేసిక్గా. ఇప్పుడు నాకు చాలా మంది మోకాలు నొప్పి వచ్చేసి, షోల్డర్ పెయిన్ వచ్చేసి, డాక్టర్ సాబ్ మీరు ఫస్ట్ ఏం ప్రాబ్లం ఉంది అనలైజ్ అంటారు, టాబ్లెట్ అంటారు. నేను ముందు టాబ్లెట్ రాయనమ్మా. ఐఎమ్ ద డాక్టర్ విత్ అగైన్స్ ఎనీ టాబ్లెట్స్. వెన్ ఎ థింగ్ క్యాన్ బి ట్రీటెడ్. మోకాలు నొప్పి గురించి ఒక టాబ్లెట్, పెయిన్ కిల్లర్ ఏమైనా వాడితే ఈ టాబ్లెట్ అనేది మొత్తం బాడీ నుంచి పాస్ కావాలి. అంటే లీవర్ మెటబాలిజం, కిడ్నీ మెటబాలిజం అందరికి వెళ్ళి, ఇప్పుడు మోకాలకు నొప్పి తగ్గియాలంటే ఆ పెయిన్ కిల్లర్ మీకు లీవర్, కిడ్నీ అన్ని ఆర్గన్స్కి వెళ్ళి అక్కడ పెయిన్ యాక్ట్ చేయాలి. తాత్కాలిక ఉపశమనం తప్పితే
దీనివల్ల దీర్ఘకాలంగా నష్టమే. ఇప్పుడు మీరు పెయిన్ కిల్లర్స్ అనేది 4-5 డేస్ కంటే ఎక్కువ నేను అడ్వైస్ చేయను ఎవరికి పెయిన్ కిల్లర్. అట్లనే చాలా మందికి వాట్ ఐఎమ్ సీయింగ్ ఇన్ లేటెస్ట్ జనరేషన్ అంటే, ఇప్పుడు మీరు చూడండి ఇవాళ రేపు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి, క్యాన్సర్స్ ఎక్కువైపోయినాయి, ఇవాళ రేపు లీవర్ ప్రాబ్లమ్స్ మీరు వింటూనే ఉన్నారు. ఫ్యాటీ లివర్ ఈజ్ ఎ బిగ్ టాపిక్ నౌ. లీవర్ ఇష్యూస్ చాలా ఎక్కువైపోయినాయి. ఎందుకు? బికాస్ వన్ థింగ్ ఈజ్ ఆల్రెడీ వీఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఫుడ్ ఇష్యూస్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఆర్గానిక్ ఫుడ్ లేదు మన కాడ. సో అవర్ చిల్డ్రన్స్కి మేము ఆల్రెడీ స్ట్రెస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంది, ప్రాపర్ ల్యాక్ ఆఫ్ స్లీప్. దీని వెంబడి మళ్ళీ మీరు ట్యాబ్లెట్స్ మింగి ఎక్కువ వాడుతుంటే సివియర్ డ్యామేజ్ అయిపోతుంది. అందు గురించి నా ప్రాక్టీస్లోనే చాలామంది పెయిన్, నేను కొన్ని పేషెంట్స్ ఉన్నారు, ఏమో ముఖాలు నొప్పి, బ్యాక్ పెయిన్ నుంచి వచ్చి వాళ్ళు చెప్తారు, డాక్టర్ సాబ్ మీరు ఆల్మోస్ట్ 6 నెలల నుంచి, సంవత్సరాల నుంచి ట్యాబ్లెట్ వాడుతున్నాము పెయిన్ కిల్లరు, మాకు తగ్గుతలేదు. మీకు బ్లడ్ టెస్ట్ చూపించానమ్మా, మీది కిడ్నీ లివర్ ఏదంటే హై క్రియాటిన్ వాల్యూస్, మా కాళ్ళకు వాపు వచ్చేసింది, మాకు లివర్ డ్యామేజ్, మా కిడ్నీ డ్యామేజ్ అయిపోయింది, కొంతమందికి డయాలిసిస్ కూడా చేయించుకుంటాం. ఎందుకు ఈ గోళీలు వాడి అంతవరకు ఎందుకు వెళ్ళాలా మీరు ట్యాబ్లెట్ వాడి? ఎందుకంటే ఈ ట్యాబ్లెట్కి ఆర్థోపెడిక్లో రోల్ లేదు. ఎందుకంటే నాక్కడ ఏముందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మోకాలు ఆర్థరైటిస్ అనుకోండి, మోకాలు అరుగుదల ఇప్పుడు 4 స్టేజెస్లో అవుతుంది. మొత్తం అరిగిపోయింది అనుకోండి, నీ రీప్లేస్మెంట్ హైగా చేయించుకోవచ్చు. ఇట్స్ ఏ హైలీ సక్సెస్ఫుల్ సర్జరీ, అన్లెస్ మీకు హై షుగర్ ఉంటే కంట్రోల్ చేసుకోవాలా. కానీ 1 and 2 ఆర్థరైటిస్, ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ మోకాలు నొప్పి వాళ్ళు వస్తారు, గ్రేడ్ 1 or 2లో ఉంటారు, వాళ్ళు ఆల్మోస్ట్ 6 months 1 year నుంచి నొప్పి సఫర్ అవుతూ ఉంటారు. ఒక క్వశ్చన్, నేను వాళ్ళకి మీరు ఇది కొన్ని గోళీలు వాడుకుంటామా, మీరు మొక్కలు అరిగినంత వరకు వెయిట్ చేయండి, మొత్తం అరిగితే నీ రిప్లేస్మెంట్ చేద్దాం అంటే అది కరెక్ట్ కాదు కదా. సో నా ఉద్దేశం ఏంటంటే, న్యాచురల్ నీకి మీరు కొన్ని ఇప్పుడు ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ కూడా ప్రయోగించవచ్చు, అట్లా ఏం లేదు. సో ఐ హావ్ బిన్ యూజింగ్ విస్కోస్ సప్లిమెంటేషన్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 26 years ముందు నేను ఇచ్చేవాడిని. ఇట్స్ ఎ వరల్డ్ యాక్సెప్టెడ్ రీసెర్చ్ థింగ్, విస్కోస్ సప్లిమెంటేషన్. అది కూడా బాగా పనిచేస్తుంది గ్రేడ్ 1, గ్రేడ్ 2. అట్లనే ఇప్పుడు స్టెమ్ సెల్స్ రీసెర్చ్ ఉంది, కాండ్రోఫిల్లర్ జెల్స్ అనేవి మా అక్కడ ఉన్నాయి, జర్మన్ జెల్స్. దిస్ ఆర్ ఆల్సో యాక్టింగ్ వెరీ వండర్ఫుల్లీ. అట్లనే సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూల్ లిఫ్ట్ థెరపీ, జెనికులర్ అబ్లేషన్ కూడా బాగానే పనిచేస్తుంది. సో దిట్స్ FDA అప్రూవ్డ్ టెక్నాలజీ, దానికి ఏం పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ కావు. అట్లనే కాండ్రోప్లాస్టీ అనే ప్రొసీజర్ కానీ, కాండ్రోఫిల్లర్ ప్రొసీజర్స్, లేజర్ థెరపీస్, ఇటువంటి చాలా వరకు నాన్ ఆపరేటివ్ మెథడ్స్ వల్ల కాంబినేషన్ వల్ల నేను నా పేషెంట్స్కి కంప్లీట్గా ఎర్లీ స్టేజెస్లో పెయిన్ ఫ్రీ చేయగలుగుతాను. అంటే లాస్ట్ లాంగర్, వాళ్ళకు 2 సంవత్సరాల వరకు పెయిన్ లేకుంటే మళ్ళీ మీరు రిపీట్ చేసుకోవచ్చు. 1 hourలో ఆ ప్రొసీజర్స్ ఇవి, ఏం పెయిన్ పెద్దగా ఏం కాదు. మీరు టోటల్గా ట్యాబ్లెట్స్ వాడే అక్కర్లేదు దీనికి. సెకండ్ థింగ్, అంతవరకు వాడాలంటే గ్లూకోసమైన్ అనే ట్యాబ్లెట్ ఒకటి ముఖాలకు వాడుకోవచ్చు. బట్ పెయిన్ కిల్లర్ మాత్రం 4-5 రోజుల కంటే ఎక్కువ వాడొద్దు. అదర్ థింగ్స్ దానికంటే ముందు లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఇంపార్టెంట్. ఎర్లీ ఆర్థరైటిస్ ఉంటే మేము వాళ్ళకి బరువు ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గించుకోవడము, స్టేర్ క్లైంబింగ్ అవాయిడ్ చేయడము, కొన్ని పర్టికులర్ ఎక్సర్సైజ్లు చేయడము, మోకాలు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, ఇవన్నీ నేర్పుతాము. సో ఇవన్నీ మోడిఫికేషన్స్ వల్ల ఏ ఎక్సర్సైజ్ చేయాలా, ఏది చేయవద్దు. ఇప్పుడు బరువు ఎక్కువై కొంతమంది జాగింగ్ వెళ్ళిపోతారు సడన్గా ఎక్సర్సైజ్ చేయాలని, అది తప్పు. అది ముందు స్ట్రెంథనింగ్ చేసుకొని మళ్ళీ జాగింగ్ వెళ్ళాలి. డాక్టర్ గారు, ఆశ్చర్యంగా ఉంది మీరు చెప్పే ఇది. అంటే వాస్తవానికి దగ్గరగా ప్రజలకి మరింత ఆరోగ్యం చెడిపోకుండా బాడీలో పార్ట్స్ అన్ని ఇప్పుడు యాంటీబయాటిక్ ఎక్కువ వాడితే ఇబ్బంది పడతారు. ఈ పాయింట్ ఆఫ్ ఎవరు చెప్పరు. 4 టాబ్లెట్స్ రాసిస్తే సరిపోద్ది కదా, వాళ్ళు చూసుకుంటారు, తర్వాత చూద్దాం అనేది. మీరు రీసెర్చ్, ప్రాక్టికల్ 2 అనుభవం. కాబట్టి ఈ రెండింటి మధ్య 26 సంవత్సరాల సుదీర్ఘ అనుభవాన్ని బట్టి ఇది చెప్తున్నారా మీరు? ఎక్స్పీరియన్స్ నాది ప్లస్ టెక్నాలజీ అండి. నేను జర్మనీలో ఐ హావ్ డన్ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్జరీస్, దెన్ ఐ హావ్ లెర్న్ ఫ్రమ్ ఆల్ ద వరల్డ్ మాస్టర్స్. దట్ ఎక్స్పీరియన్స్, టెక్నాలజీ అండ్ ఫ్యాక్చువల్ ఫ్యాక్ట్స్ అండ్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అండ్ నా ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చూడండి, లిగమెంట్ ఇంజరీ తీసుకోండి, మోకాలు లిగమెంట్. ఇప్పుడు ACL, మెనిస్కస్ అని మోకాలు లోపల ఉంటాయి. ఒకప్పుడు ఒక 2 decades ముందు ఇవైతే డాక్టర్స్ టాబ్లెట్ రాసి ఫిజియోథెరపీ చేసుకుని అని పంపించేవారు. ACL, మెనిస్కస్, PCL ఇవన్నీ కాంప్లెక్స్ లిగమెంట్ ఉంటాయి మోకాలు లోపల. సో ఇప్పుడు ఒక యంగర్ పేషెంట్ ఒక 20sలో ఉన్నాడు, టీనేజర్ 20s, 30sలో ఉన్న వాళ్ళకి లిగమెంట్ ఇంజరీ అయింది అనుకోండి. సో వాళ్ళకి నేను ఏదో ట్యాబ్లెట్ రాసేసి స్వెల్లింగ్ అయ్యి మీరు లెస్ తీసుకోండి అంటే కుదరదు అది. బికాజ్ ఆ లిగమెంట్ ఇంజరీ అనేది కరెక్ట్ చేయాలి, కంపల్సరీ. అది మెనిస్కస్ అనేది న్యాచురల్ కుషనింగ్, ఇది చేయకపోతే వాళ్ళు ఇంకొక 5-10 సంవత్సరాలు మొక్కలు అరిగిపోతుంది. సపోజ్ 25లో ఎవరికైనా లిగమెంట్ మెనిస్కల్ టేర్ అయింది అనుకోండి, ACL, వాళ్ళు రిపేర్ చేసుకోకపోతే బై ద టైమ్ దే ఆర్ 35 వాళ్ళు మొక్కలు బాగా
టోటల్ అరిగిపోతుంది, ఆర్థరైటిస్కి వచ్చేస్తుంది. సో ఈ మెనిస్కల్ రిపేర్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఏసీఎల్ దానికి డయాగ్నోస్ చేసుకొని మీరు ఎంఆర్ఐ ఉంది ఇవన్నీ చేసుకొని రిపేర్ చేసుకోవాలి. బికాస్ వెన్ ఇట్ ఈస్ రిపేర్డ్, మీకు భగవంతుడు ఇచ్చిన ముఖాలు ఒకటే, బాడీ ఒకటే, దానికి మనం అంతే దాని మీదే కదా అంతా నడిచేది, దానికి లైఫ్ పెంచుకోవాలి. ఆ బరువు మొత్తం బాడీలో బరువు అంతా మోసేది అదే. అంటే ఎనీ జాయింట్స్ బ్యాక్ దాని గురించి మనకు అవేర్నెస్ ఉండాలి. అండ్ దెన్ ఎనీ ప్రాబ్లం అయితే ఎర్లీ స్టేజ్ లో కరెక్ట్ చేసుకోవడం మంచిది, రాదర్ దెన్ టాబ్లెట్ మింగితే సొల్యూషన్ కాదు అది. తర్వాత ఈ మధ్య రొటేటర్ కప్ ప్రాబ్లం అని చెప్పేసి చాలా మంది యూత్లో కూడా యంగ్స్టర్స్ ప్రాబ్లం ఎదుర్కొంటున్నారు. దాన్ని ఏ టైంలో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఇబ్బంది పడితే మీ దగ్గరికి వస్తే కరెక్ట్గా సెట్ చేస్తారంటారు? రొటేటర్ కఫ్ అనేదండి, ఇప్పుడు నార్మల్గా భుజం మన షోల్డర్ మజిల్స్ ఉంటాయి, షోల్డర్లో పెద్ద కండరాలు ఉంటాయి, డెల్టాయిడ్ ఇవన్నీ పెద్దవి, అట్లనే చిన్న కండరాలు ఉంటాయి, డెల్టాయిడ్, సబ్స్కాపులరీస్, బైసెప్స్, ఇవన్నీ సరౌండింగ్ మజిల్స్ అనమాట. ఈ ఆర్మ్స్కి మళ్ళీ భుజాంకి. సో ఈ పెద్ద డెల్టాయిడ్ మజిల్ కింద చిన్న చిన్న మజిల్స్ ఉంటాయి, టెండాన్స్, రొటేటర్ కఫ్ అంటాం మనం. సుప్రాస్పైనటస్, ఇన్ఫ్రాస్పైనటస్, ఈ చిన్న మజిల్స్ అనమాట. సో చాలా వరకు స్పోర్ట్స్ ఇంజరీస్లో ఈ చిన్న మజిల్స్ టేర్ అవుతూ ఉంటాయి. యూజువల్గా ఇంప్రాపర్ పోస్చరు, ఇంపాక్ట్, సర్టన్ యాక్టివిటీ, మీరు ఏదైనా బాస్కెట్బాల్ ప్లేయర్స్ కానివ్వండి, టెన్నిస్ ప్లేయర్స్, ఎనీ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ ఆర్ ఇంప్రాపర్ వెయిట్ లిఫ్ట్ చేసేస్తే వాలీబాల్లో ఈ చిన్న మజిల్స్ కండరాలు అనేది టేర్ అయిపోతాయి, రొటేటర్ కఫ్ అంటాం దీనికి. సో అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఇన్యాక్టివిటీ, ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు, అబౌవ్ ఏజ్ 50 years, అబౌవ్ 60, వాళ్ళకి ఎక్సర్సైజ్ ప్రాపర్ లేనందువల్ల ఈ మజిల్స్ అనేది వీక్ అయిపోతుంది. పెద్ద మజిల్స్ కింద చిన్న మజిల్స్, వాళ్ళకి గ్రాడ్యువల్ వేర్ అండ్ టేర్ అనేది అవుతూ ఉంటుంది. సో ఈ వేర్ అండ్ టేర్ అయ్యేటప్పుడు ఏమైతుంది, సడన్గా వాళ్ళు ఏదైనా స్మాల్ లిఫ్ట్ చేసినా ఇది టేర్ అవుతుంది. స్పోర్ట్స్ మ్యాన్స్కి రొటేటర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. కరెక్ట్. మేము ఎటువంటి ఆటలు ఆడలా, కానీ ఆరోగ్యంగానే ఫుడ్ తింటాం, సమయానికి నిద్రపోతాం, కానీ ఎందుకు ఇట్లా జరిగింది, ఎందుకు అరిగిపోయింది అని చెప్పేసి అంటారు. అది ఎందుకు జరిగింది అంటారు? అంటే ఇప్పుడు అదే 60 years ఎవరైనా సడన్గా పెయిన్ వచ్చేసి ఇప్పుడు వాళ్ళకి ఎంఆర్ఐ చేసుకుంటే రొటేటర్ కఫ్ టేర్ అని తెలుస్తుంది. అది వాళ్ళకి కొంచెం వాళ్ళకి ఒక సర్ప్రైజ్ లాగా వస్తుంది. అంటే ఇప్పుడు ఆశ్చర్యపోతారు, నేను ఏది బరువు లేపలేదు, నేను సడన్ గా ఇంత పెద్ద టేర్ వచ్చింది ఏంటి ఎంఆర్ఐలో, మానసికంగా ఆందోళన గురి అండ్ దే బికమ్ వెరీ వరీడ్ అనమాట. ఇదేదో నాకు అయిపోయింది బాడీకి. సో భయపడాల్సిన ఏం అవసరం లేదు, దాని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు నేను అదే కౌన్సిల్ చేస్తాను మీకు. రొటేటర్ కప్ అనేది ఎందుకు అయిందంటే ఇది చిన్న మజిల్స్, చాలా పెద్ద మజిల్స్ కింద రొటేట్ ఓవర్ ద పీరియడ్ మీరు దానికి ఎక్సర్సైజ్ చేయలేదు, అది థిన్ అయిపోతుంది, సన్నగా అయిపోతాయి. అండ్ మైక్రో బాడీలో ఏ పార్ట్లో అండి అది రొటేటర్ కఫ్ మీరు పర్టికులర్గా అంటే ఇది మన భుజం ఉంది, భుజం కింద పెద్ద మజిల్ డెల్టాయిడ్ అనే పెద్ద మజిల్స్ కింద చిన్న చిన్న మజిల్స్ ఉంటాయి. రొటేటర్ కఫ్ కింద లోపల ఇన్సైడ్ ద జాయింట్, ఇక్కడ ఈ బోన్స్ మధ్యలో కనెక్టింగ్ పార్ట్స్ అవి. దాని తర్వాత క్యాప్సుల్, దాంట్లో భాగంగానే అవును. ఫ్రోజన్ షోల్డర్ కూడా అదే, క్యాప్సుల్ టైట్ అవ్వడం వల్ల యూజువల్ గా ఇంప్రాపర్ యూజ్, మీరు షుగర్ పేషెంట్ కానీ నార్మల్ పేషెంట్స్ కూడా ఎక్కువ మీరు షోల్డర్ భుజం ఎక్కువ మూవ్మెంట్ చేయలేదనుకోండి, డైలీ ఇట్లనే పెట్టేస్తున్నారు, నో యాక్టివిటీ, దానికైతే అది చిక్కిపోయి ఫ్రోజన్ అయిపోతుంది, స్టిఫ్ అయిపోతుంది. అట్లనే ఇన్యాక్టివిటీ వల్ల రొటేటర్ టేర్ కూడా చిన్న బరువు లేపడం, ఇంట్లో మీరు ఏదైనా స్మాల్ బకెట్ లేపేస్తున్నారు, ఇప్పుడు కుకింగ్ వల్ల ఏదో గిన్నె లిఫ్ట్ రైస్ బౌల్ లిఫ్ట్ చేసేస్తున్నారు కూడా టేర్ కావచ్చు. అయితే ఈ స్మాల్ మజిల్స్ ఇన్యాక్టివిటీ, అదే మీరు రెగ్యులర్గా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే ఇది కాదనమాట, దాంట్లో స్ట్రెంగ్త్ ఉంటుంది. అది నాట్ ఓన్లీ షోల్డర్, మీకు నీ యాంకిల్ మొత్తం బాడీ జాయింట్స్కి అది సేమ్ లాజిక్ అనమాట. ఈ మధ్యకాలంలో మీరు చెప్పినట్టు చాలామంది ఇప్పుడు రొటేటర్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే మోకాళ్ళు అరిగిపోతుంది, నీ రీప్లేస్మెంట్ అని చెప్పి చాలామంది వస్తుంటారు మీ దగ్గరికి. ఏ స్టేజీలో నీ రీప్లేస్మెంట్ అవసరం అంటారు? వయసులో చిన్నవాళ్ళు కూడా ఈ మధ్య నీ రీప్లేస్మెంట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఏ స్టెప్లో మీ దగ్గరికి వస్తే దీన్ని ఐడెంటిఫై చేసి ఇది రీప్లేస్మెంట్ అవసరం లేకుండానే నయం చేయొచ్చు అంటే? అది ఇప్పుడు నీ అరగడం అనేది ఎగ్జాంపుల్ మోకాలు ఇట్లా ఉంటాయి, పైన ఒక ఫీమర్, టిబియా, మెనిస్కస్, కార్టిలేజ్. ఇప్పుడు దీనికి అంటే గుజ్జు పైన ఈ బోన్ మీద కవరింగ్ అనమాట. అట్లనే మధ్యలో న్యాచురల్ వాషర్ లాంటిది మెనిస్కస్, లిగమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు నీ అర్లీ ఏజ్ లో అరిగే కారణాలు ఏమంటే నెగ్నెక్టెడ్ లిగమెంట్ ఇంజరీస్ ఒకటి. లిగమెంట్స్ ఎప్పుడైనా అర్లీ చిన్నప్పుడు తేరైపోయి దానికి రిపేర్ చేసుకోకపోతే ఇది అరిగిపోతాయి. సపోజ్ 20 years లో లిగమెంట్ అయిందంటే బై 30-40 years లో మోకాలు అథ్లెటిక్స్ గ్రేడ్ 4కి కావచ్చు. సెకండ్ థింగ్ బోయింగ్, ఇప్పుడు పిల్లలకు బో లెగ్స్ ఉన్నాయి, విటమిన్ డిఫిషియన్సీ వల్ల కాలు వంకర అవడం వల్ల అది ముందు కరెక్ట్ చేసుకోకపోతే
ఏంటంటే 30-40 ఇయర్స్లో కూడా మొత్తం ఇక్కడ బరువు వచ్చేసి మొక్కలు అరిగిపోవచ్చు అర్లీ ఏజ్లో. అట్లనే సెకండ్ థింగ్, కొంతమందికి వాళ్ళు అశ్రద్ధ చేస్తే కరెక్ట్ చేసుకుంటే అది మీకు సెట్ అయిపోతుంది. బట్ కరెక్ట్ చాలా మంది భయపడో అర్లీ ఏజ్లో, ఇప్పుడు 15-16 ఇయర్స్లో ఆపరేషన్ అంటే వాళ్ళు భయపడతారు పిల్లలకు. బట్ చాలా మంది చేయించుకుంటే కొంతమంది చేయించుకోరు మొత్తం బోల్ అయితే. సో ఆ బోయింగ్ అనేది మనం కరెక్ట్ చేయకపోతే ఆఫ్టర్ 40 ఇయర్స్లో అది అరిగిపోతుంది అది. సో సెకండ్ థింగ్ అనేది ఏదైనా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల, కీళ్ళ జబ్బు వల్ల కూడా మొక్కలు తొందర అరగవచ్చు. సో అట్లనే రేర్గా ఇన్ఫెక్షన్స్, టీబీ అవి కూడా డ్యామేజ్ చేస్తుంది. బట్ ఇప్పుడు అది మన ఇండియాలో చాలా వరకు ఇప్పుడు లేదు, బట్ స్టిల్ కొన్ని కేసెస్ వస్తూ ఉంటాయి. సో ఇవి కొన్ని కారణాలు అర్లీ ఏజ్లో అరగడం. సెకండ్ థింగ్ ఒబేసిటీ. ఇప్పుడు బాగా బరువు ఉన్న వాళ్ళకి హెవీ వెయిట్ పడి వాళ్ళు ఫ్రీక్వెంట్గా స్టెప్స్ క్లైంబింగ్ చేయడం కానీ, వాకింగ్ బరువు పెట్టుకొని వాళ్ళు కూడా అర్లీ ఏజ్లో అంటే 40స్లో కూడా అరగవచ్చు మొక్కలు. నీ రీప్లేస్మెంట్ అనేది ఏ వయసులో వారికి మీ పరిశోధనలో అర్థమై ఉంటుంది? ఏ వయసులో వాళ్ళు ఎక్కువగా అవసరం అంటారు? దాన్ని కొద్దిగా విపులంగా చెప్పగలరా? గ్రేడ్ 4 ఆర్థరైటిస్ అనేది యూజువల్ ఏజ్ అనేది 60-65 ఇయర్స్ కామన్ ఏజ్. అప్పుడు కొంతమందికి మోకాలు బాగుంటే 70-80s వరకు కూడా గ్రేడ్ 4 వస్తుంది, అంటే వాళ్ళకి మోకాలు బాగుంటాయి. బట్ కొంతమంది తొందర కూడా అరగవచ్చు 40స్లో 50స్లో, వేరే కారణాలు నేను ఇప్పుడే అన్నా అట్లా. దానివల్ల కూడా ఒబేసిటీ, లిగమెంట్ వల్ల తొందర కూడా అరగవచ్చు. బట్ అవరేజ్ ఏజ్ 60-65లో గ్రేడ్ 4 అయ్యే ఛాన్స్ ఎక్కువ, అవరేజ్ ఏజ్ అది. సో ఇప్పుడు నాకడ 60-65 ఎవరైనా గ్రేడ్ 4 ఆర్థరైటిస్ మోకాలు మొత్తం అరిగిపోయిందంటే ఐడియల్ ఏజ్ అది నీ రీప్లేస్మెంట్ చేసుకోవడం మంచిది. గ్రేడ్ 4కి మళ్ళీ వేరే ట్రీట్మెంట్ పనికిరాదు అంతే. అయితే సపోజ్ వాళ్ళు చేసుకోకపోతే వాళ్ళు మళ్ళీ ఏజ్ పెరుగుతాయి, 70-75లో వాళ్ళు మళ్ళీ రిస్క్ ఫ్యాక్టర్స్ పెరుగుతాయి వాళ్ళకు. గ్రేడ్ 1-2లో ఐడెంటిఫై చేస్తే ఇది నీ రీప్లేస్మెంట్ అవసరం లేకుండా చేయవచ్చు. నేను ఇప్పుడు బికాస్ ఆఫ్ డిఫరెంట్ కాంబినేషన్ థెరపీస్, నేను 26 ఇయర్స్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2లో డిఫరెంట్ నాట్ టాబ్లెట్స్ బట్ వేరియస్ ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఉన్నాయి. నేను ఇప్పుడే అన్న మెథడ్స్ ఏదనేది ఒకసారి తెలియజేస్తారా? అంటే ఈజీ, అవి కూడా ఈజీగా ఓపీ ప్రొసీజర్స్. అంటే ఇప్పుడు విస్కోస్ సప్లిమెంటేషన్ అనేది ఇప్పుడు కాదు, డికేట్స్ నుంచి ఉంది, గుజ్జు ఇంజెక్షన్ ఉంది. దానికి ఏం తప్పేం లేదు. ఇట్స్ వెరీ సేఫ్ ప్రొసీజర్. ఇట్ హ్యాస్ బిన్ డన్ ఆల్ ఓవర్ వరల్డ్. సో నేను కూడా 26 ఇయర్స్ ప్రాపర్ వేలో అల్ట్రాసౌండ్ గైడెన్స్ వల్ల ఇస్తే అర్లీ స్టేజెస్ కొంతమందికి లాంగ్ టర్మ్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇది దట్స్ ఎ వెరీ గుడ్ ఎఫెక్ట్. వాళ్ళకి కుషనింగ్ ఇచ్చి మొక్కలు అరగడం ఫ్రీక్వెంట్గా, బట్ ఇట్ నీడ్స్ రిపిటేషన్. అంటే ఒకసారి అట్లీస్ట్ 2 ఇయర్స్లో ఒకసారి తీసుకున్న మోకాలు చాలా వరకు గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 3 రావడం 10 సంవత్సరాలు కూడా పనిచేస్తుంది అది. అట్లనే మేము ఇప్పుడు దాన్ని క్లబ్ చేసుకొని స్టెమ్ సెల్స్ థెరపీస్ ఉన్నాయి, కాండ్రోఫిల్లర్ జెల్స్ ఉన్నాయి మా అక్కడ, బయోస్టిమ్యులేషన్స్, రేడియో ఫ్రీక్వెన్సీస్, రేజర్ థెరపీస్ కూడా ఉన్నాయి. సో ఇటువంటి చాలా థెరపీస్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. బట్ దట్ నీడ్స్ ఎ కాంప్రహెన్సివ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను జర్మన్లో ఇవన్నీ చాలా వరకు నేర్చుకున్నాను. సో అపార్ట్ ఫ్రమ్ సర్జరీ, నాన్ ఆపరేటివ్ మెథడ్స్ అర్లీ స్టేజ్లో కరెక్ట్ వేలో మనం చేస్తే, స్టిరాయిల్ కండిషన్ సర్జరీ ఎక్స్పీరియన్స్ ప్రాపర్ దాంతో ఆర్థోపెడిక్ సర్జన్స్ చేస్తే దానికి డెఫినెట్గా ఇట్ విల్ హ్యావ్ డెఫినెట్ బెనిఫిట్ రాదర్ దెన్ టాబ్లెట్స్ తీసుకునే బదులు. టాబ్లెట్స్ అనేది మీరు చూడండి ఒక వారం 10 రోజులు వాడి చూడొచ్చు, బట్ లైఫ్ స్టైల్. బట్ 3 months 6 months మీరు పెయిన్ సఫర్ అయితే టాబ్లెట్స్ ఇస్ నెవర్ ఏ సొల్యూషన్. చాలా మంది అంటే ఈ టాబ్లెట్ వాడితే మొక్కల్లో గుజ్జు పెరుగుద్ది, ఇంజెక్షన్ తీసుకుంటే యాక్టివ్గా అవుతామని అంటున్నారు. ఈ రెండింటికి మధ్య మీరు ఏం చెప్తారు? ఇప్పుడు గ్లూకోసమైన్ అనే ఒక టాబ్లెట్ అనేది ఇస్తాం గుజ్జు పెరుగుదానికి, బట్ అది అంత ఇట్ ఈస్ లైక్ అంత ప్రూవెన్ కాదు. అంటే అది కార్టిలేజ్ అనేది అరగడం ఆపొచ్చు, బట్ ఎంతవరకు అది రిలీఫ్ అవుతుంది అనేది కరెక్ట్ లేదు. అంటే ఎంత లూబ్రికేషన్ ఎఫెక్ట్ రావాలో టాబ్లెట్ కంటే డైరెక్ట్ లూబ్రికేషన్ థెరపీ తీసుకుంటే బెటర్. లూబ్రికేషన్ మొక్కల మధ్యలో ఉన్న ఒక టైప్ ఆఫ్ ఆయిలింగ్ అనమాట. దీనికి మాకు జర్మన్ నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇది దీంట్లో ఎక్స్పర్ట్స్. దాని వెంబడ మేము స్టెమ్ సెల్స్ థెరపీస్ కాంబినేషన్ చేస్తూ ఉంటాం అర్లీ స్టేజ్కి. ఇది నాట్ ఫర్ అడ్వాన్స్ ఇప్పుడు గ్రేడ్ 4 అయిపోయింది అనుకోండి ఎవరికైనా. అట్లనే కాండ్రోఫిల్లర్ జెల్, జర్మన్ జెల్, అది కూడా చాలా బాగా ఇప్పుడు పనిచేస్తుంది కార్టిలేజ్కి. ఎక్సలెంట్ ఎఫెక్ట్స్ ఆన్ పేషెంట్స్. సో కంప్లీట్గా ఇప్పుడు అరిగిపోతే నీ రిప్లేస్మెంట్ అది తప్పదు. అది రోబోటిక్, మా అక్కడ రోబోటిక్ టెక్నాలజీ ఉంది దాని గురించి. అది కూడా నేను వివరంగా ఇంతకుముందు చెప్పిన మళ్ళీ తెలుసు. సో ఇది అడ్వాన్స్ క్యూవీస్ రోబోటిక్ సిస్టమ్స్ మా అక్కడ ఉన్నాయి. సో బర్ బేస్ రోబోట్. సో ఇది గ్రేడ్ 4 టెక్నాలజీకి జర్మంటన్ హాస్పిటల్ అనేది పేరు. ఇంజనీరింగ్ హెల్త్ అనేది పెట్టారు కాబట్టి మీ టెక్నాలజీని అందిపుచ్చుకుంటారు.
కాబట్టి మీ దగ్గర అన్ని మిగతా హాస్పిటల్లో లేని కూడా మీ దగ్గర ఉంటాయి. వి ఆల్వేస్ బిలీవ్ ఇన్ అప్గ్రేడింగ్ ది అప్గ్రేడింగ్ టెక్నాలజీ. అదేవిధంగా అండి ఈ మధ్య రోజు ఒక 10,000 అడుగులు అనేది ఈ మధ్య ఎక్కువగా వినపడుతున్నమాట. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ఒక బ్లైండ్ రూల్ అది, అంటే అందరికి సేమ్ కాదు అది. 10,000 స్టెప్స్ అనేది అందరికి సమానం రూల్ ఆరోగ్యంగా ఉంటాం కాదు. అది ఒకటి నార్మల్ గా ఒక జపానీస్ లో ఎక్కడో కంట్రీలో ఒకటి ఆ టర్మ్ ఒక ఆర్బిటరీ టర్మ్, అది సైంటిఫిక్ గా కాదు అది. సో దే ఆర్ మెనీ క్లినికల్ పేపర్స్ వేర్ సర్టన్ పేషెంట్స్ ఆర్ ఆస్క్డ్ టు డూ 6,000 steps only, some patients asked to do more steps, 15,000. It's not a universal rule for everybody కాదు అది. At the same time అది మీరేమంటే దాన్ని బట్టి ఎక్సర్సైజు, క్వాడ్రిసెప్ ఎక్సర్సైజు అన్నీ చేసుకోవాలి. కొంతమంది అదే 10,000 స్టెప్ పట్టుకొని మోకాలు అరగడం కూడా అయింది, మొదటిగా మోసం వస్తుంది అట్లా. అంటే వాళ్ళకి కాంప్లిమెంట్గా స్ట్రెంత్ ట్రైనింగ్ వేరే ఎక్సర్సైజ్ తోని యూ షుడ్ ఫాలో దట్ రూల్. ఓన్లీ అదే కాదు, యూ హ్యావ్ టు డూ స్ట్రెంత్ ట్రైనింగ్. వితౌట్ స్ట్రెంత్ ట్రైనింగ్ మీకు బాడీకి డెన్సిటీ పెరగదు, మీకు వేరే స్ట్రెంత్ రాదు. సో యూ హ్యావ్ టు గో ఫర్ ఏ కాంబినేషన్ ఆఫ్ థెరపీ ఆల్వేస్. యాజ్ ఎ సక్సెస్ఫుల్ ఆర్థోపెడిషియన్గా మీరు చెప్పండి సార్, 20 to 40 yearsలో ఎంతసేపు ఈ యొక్క వాకింగ్ పాయింట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది? లేకపోతే ఆ ఏజ్ దాటిన తర్వాత 45 to 65 ఆ ఏజ్ వాళ్ళు ఎంతసేపు చేస్తే సరిపోతుంది అంటే మీరేం చెప్తారు? ఆర్బిటరీ లేదు, కొంతమందికి డిపెండ్స్ అపాన్ దర్ బాడీ వెయిట్, వాళ్ళకి కొంచెం ఎక్కువ చేయాల్సి వస్తుంది. అండ్ కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ ఏమో స్ట్రెంత్ ఏది కాంబినేషన్ చేసుకుంటే మంచిది. స్ట్రెంత్ ట్రైనింగ్ అండ్ ఇన్వాల్వ్ ఇన్ సమ్ స్పోర్ట్స్ యాక్టివిటీ ఇంకా బెటర్. ఇప్పుడు 20 to 30 మీరు అన్నారు కదా, వాళ్ళు బోన్ డెన్సిటీ, బోన్ పీక్ మాస్ డెన్సిటీ అనేది 30 years కి రీచ్ అవుతుంది. దిస్ ఈస్ ఎ క్లినికలీ సైంటిఫికలీ ప్రూవ్డ్ ఇన్ మెనీ పేపర్స్. మీ బోన్ డెన్సిటీ వన్స్ ఇట్ రీచెస్ టు ఇస్ పీక్ బోన్ డెన్సిటీ మాస్, బాడీ స్ట్రెంత్ అనేది మజిల్ స్ట్రెంత్ కానీ బోన్ డెన్సిటీ పీక్ డెన్సిటీ 30 years తర్వాత మళ్ళీ మీకు రీచ్ కాదు. సో అర్లీ ఏజ్లో 20s 30s వాళ్ళకి వాకింగ్ ఎంబడ స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా చేసుకోవాలి, లోడ్ బేరింగ్ ఎక్సర్సైజ్ కూడా చేయాలి, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్. సో దే క్యాన్ రీచ్ దట్ పీక్ డెన్సిటీ. అట్లనే ఎల్డర్లీ వాళ్ళకి కూడా బోన్ డెన్సిటీ కావాలంటే కంపల్సరీ లోడ్ బేరింగ్ ఎక్సర్సైజ్ కూడా కావాలా, ఓన్లీ వాకింగ్ చేస్తే సరిపోదు, యు హావ్ టు కంబైన్ బోత్. మీకున్న అపారమైన అనుభవంలో ఈ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ వల్ల ఈ మోకాల్లో ఏదో సడన్గా నొప్పి అనిపించడం ఇవన్నీ రిలాక్స్ అవుతాయి అంటారా, రిలీఫ్ అవుతాయా? డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు క్వాడ్రిసెప్ హ్యామ్స్ట్రింగ్ ఎక్సర్సైజ్ ఉన్నాయి చూడండి, చేస్తే మీకు 50% బరువు మజిల్స్ మీద వచ్చేస్తుంది. అట్లనే చాలా మంది నీ క్యాప్స్ వాడుకోవాలా, బ్యాక్ పెయిన్ బెల్ట్ వాడాలి అడుగుతూ ఉంటారు నాకు. నెవర్ అడ్వైజ్ దెమ్ టు గో ఫర్, ఎస్పెషలీ పేషెంట్స్ వర్ క్యాన్ డూ ఎక్సర్సైజ్ ఆర్ యాక్టివ్ అనమాట. ఏ ఏజ్ ఉంది కానీ ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఏజ్. వాళ్ళు నీ క్యాప్ బదులు మనం కండరాల స్ట్రెంత్ చేసుకుంటే అదే మీకు బరువు మీరు ఇట్ విల్ టేక్ ద లోడ్ ఆఫ్ యువర్ బాడీ, ఇది జాయింట్స్ మీద పడకుండా ఆపుతుంది అనమాట. నిన్న కాక మొన్న ఒక 113 సంవత్సరాల ఒక మహిళ, ఒక వృద్ధురాలు కాలినడకన దాదాపు 14 కిలోమీటర్లు తిరుమల కొండెక్కి. ఆశ్చర్యం అసలు, ఒక ఏజ్ దాటిన తర్వాత 40 దాటాలంటే నేను నడవలేను అని చెప్పేసి పైకి కొండ మీద వెళ్ళేసి దర్శనం చేసుకుంటారు. 113 ఏళ్ళ ఒక ఆమె తిరుమల కొండ ఎక్కటం, దీన్ని ఎలా చూస్తారు? నేటి జనరేషన్కి దాన్ని ఏ విధంగా ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు? అటువంటి ఇన్సిడెంట్ వచ్చిందంటే వి రియలీ హ్యావ్ టు థింక్ ఓవర్ ఇట్. అంటే ఆ జనరేషన్కి ఉన్న స్ట్రెంత్ ఎట్లా, అంటే వాళ్ళకి ఇప్పుడు వరకు వాళ్ళు ఉండే, వాళ్ళు తినే ఫుడ్, వాళ్ళకు ఉన్న ఎక్సర్సైజ్, ఫ్రెష్ ఎయిర్, ఇంకా వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ లైఫ్, ఇటువంటి కంపేర్ చేసుకుంటే చాలా ఉన్నాయి ఇటువంటివి. అట్లనే మీరు వినొచ్చు, చాలా మంది బుద్ధిస్ట్ మాంక్స్ ఉన్నారు అట్లా జపానీస్, వాళ్ళ ఏజ్ కూడా చాలా వరకు 120 yearsలో హెల్తీగా ఉన్నారు, స్కిన్ కూడా బాగుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ మెనీ ఫ్యాక్టర్స్, జెనెటిక్ ఫ్యాక్టర్స్ తో కూడా, క్లైమేటిక్ ఫ్యాక్టర్స్, డయట్, ఎక్సర్సైజ్, అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇదంతా 100 years అంటే పరిపూర్ణ జీవితం అనుకుంటారు, మనం 80 years అంటే చాలు బతికితే అనుకుంటారు. అదే నేను అంటున్నా, ఇప్పుడు టెక్నాలజీ చాలా వరకు ఉంది. మీరు నీకు అర్లీ లిగమెంట్ ఇంజరీస్ క్యూర్ చేసుకోవడం కానీ, బ్యాక్ పెయిన్ ఉంటే అర్లీ దానికి క్యూర్ చేసుకొని, లైఫ్ స్టైల్ చేంజెస్ మోడిఫై చేసుకోవడం కానీ, మన హెల్త్ మీద మనం ఒకవేళ కరెక్ట్ ఇన్ఫర్మేషన్తోని అండ్ కరెక్ట్ ఇంపార్టెన్స్ ఇస్తే యూ కెన్ రీచ్ దట్ పార్ట్. అంటే బికాస్ ఆఫ్ ద మెడికల్ సైన్స్ అర్లీ డయాగ్నోస్కి చాలా క్యూర్స్ కూడా ఉన్నాయి, క్యాన్సర్స్ కూడా క్యూర్ ఉన్నాయి. అట్లనే యూరాలజీ క్యూర్స్ కానీ, మీరు చూడండి ప్రాస్టేట్స్ మేల్స్లో, ఫీమేల్స్లో ఉన్న క్యాన్సర్, చాలా గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ, ఈవెన్ లీవర్ ఇష్యూస్, కిడ్నీ, అన్నిటికీ మెడికల్ సైన్స్ అయితే ఎవాల్వ్డ్ ఏ లాట్. బట్ అర్లీ డయాగ్నోసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే అందరూ ఒకటి కంపల్సరీ మాస్టర్ సర్టన్ ఏజ్ తర్వాత ఇయర్లీ మాస్టర్ హెల్త్ చెకప్ చేసుకోవడము, ప్రివెంటివ్ చెకప్. ఇప్పుడు చాలా మందికి బీపీ ఉందా లేదా కూడా చాలా మందికి తెలియదు. సడన్ గా కార్డియాక్ అరెస్ట్ రావడం వింటూనే ఉంటారు. అంటే మీరు వాళ్ళ ఒక హ్యాబిట్ చేసుకొని మన హెల్త్ కి ఇంపార్టెన్స్, వాట్ ఎవర్ ప్రొఫెషన్ ఉంటే మీరు బిజీ, ఎవ్రీబడి ఈజ్
చాలా మంది వాళ్ళకి టైం లేదు, ద మెయిన్ ఫ్యాక్టర్ ఇస్. బట్ కొంచెం టైం తీయాల్సి వస్తుంది ఒక రొటీన్ హెల్త్ మీద. ఆరోగ్యంగా ఉంటే కదా ఏదైనా చేసేది. ఈ రోజు మనది రేపు ఏంటో ఎలా ఉంటుందో తెలియదు. అదేవిధంగా ఒకవైపు బ్యాక్ పెయిన్తో ఎక్కువగా చాలామంది యూత్ కూడా చాలా బాధపడుతున్నారు. ఇంకొక వైపు నీ రీప్లేస్మెంట్. ఈ రెండిటికి ఏ టైంలో మీ దగ్గరికి వస్తే సరైన ప్రికాషన్స్ ఇచ్చి అంత స్థాయికి వెళ్లకుండా కాపాడగలరంటే ఏం చెప్తారు మీరు? అదే అండి, ఇప్పుడు మోకాలు నొప్పి కానీ బ్యాక్ పెయిన్ అర్లీగా వాళ్ళు వచ్చారు అనుకోండి, కామన్ కాజ్ బ్యాక్ పెయిన్ ఇప్పుడు స్లిప్ డిస్క్ ఉంటుంది, వాళ్ళకున్న షియాటికా, ఇటువంటి కామన్ కాజెస్ ఇవన్నీ ఎక్కువసేపు కూర్చోవడం వల్ల, ఇంప్రాపర్ బరువు లేపడం వల్ల అవుతాయి. మా అక్కడ ఏమంటే మేము గెట్ దెమ్ నోన్ టు దట్ రాదర్ దెన్ ట్యాబ్లెట్ రాసే బదులు నేను నా ఆర్థోపెడిక్ టీమ్, ఫిజియో టీమ్ వాళ్ళకి ఫస్ట్ డయాగ్నోస్ చేసుకొని స్లిప్ డిస్క్ క్లినికల్ ఎగ్జామినేషన్తో కానీ ఎంఆర్ఐ ఎక్స్రేస్తో వాళ్ళకి కరెక్ట్ అడ్వైస్ ఇచ్చి ఈ పర్టికులర్ యాక్టివిటీ అవాయిడ్ చేయండి, ఎట్లా కూర్చోవాలా, ఎట్లా పండుకోవాలా, హౌ టు గెట్ అప్, వాట్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ మీకు బ్యాక్ స్ట్రెంథింగ్, కోర్ మజిల్స్ కానీ ఇవన్నీ చేసి వాళ్ళకి ఒకవేళ బరువు ఎక్కువ ఒబేసిటీ వాళ్ళకి బరువు తగ్గియడం వల్ల లాట్ ఆఫ్ ఇంపాక్ట్ అవుతుంది అనమాట బ్యాక్ పెయిన్స్ కూడా. సో ఈ చేంజెస్ అనేవి ఒక కాంప్రహెన్సివ్ హోలిస్టిక్ కేర్ లాగా చేయాలా. నేను జర్మంటన్ మా అక్కడ ఉన్న ఇక్కడ వేరే బ్రాంచ్ మేము ఇదే కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం. ఆర్థోపెడిక్ ఈస్ నాట్ రిలేటెడ్ టు టాబ్లెట్స్ ఎట్ ఆల్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు డయాగ్నోసిస్, కరెక్ట్ ప్రాపర్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ giving them the latest treatments, both non-operative, operative. So most of the things can be cured in orthopedics. అంటే కంప్లీట్ డ్యామేజ్ ఉన్న నీ కూడా కరెక్ట్ చేయొచ్చు, కంప్లీట్ స్పైన్ వంకర్ ఉన్న కరెక్ట్ చేయొచ్చు ఆర్థోపెడిక్స్లో, అర్లీ స్టేజ్లో కూడా కరెక్ట్ చేయొచ్చు. నాన్ ఆపరేటివ్లో మా అక్కడ ఉన్న లేజర్స్, రేడియో ఫ్రీక్వెన్సీస్, ఇంజెక్షన్స్తో కూడా క్యూర్ చేయొచ్చు. సో గెట్ ఇట్ క్యూర్డ్ అనేది మా అక్కడ ఉన్న కాన్సెప్ట్. గెట్ ఇట్ లివ్ ఎ పెయిన్ ఫ్రీ లైఫ్, నాట్ డిపెండ్ ఆన్ టాబ్లెట్స్. ఈ పదం ఎప్పుడు చాలా బాగుంటుంది మీ దగ్గర నుంచి అంటే, పెయిన్ ఫ్రీ లైఫ్. పెయిన్ ఫ్రీ లైఫ్ అనేది అదే హ్యాపీగా ఉంటుంది. నిజమే, ఇంకా ఆనందంతో ఉండాలంటే పెయిన్ ఫ్రీగా ఉండాలి. ఫైనల్గా ఒక క్వశ్చన్ అండి, ఒక బ్రాండ్గా జర్మంటన్ హాస్పిటల్ని తీర్చిదిద్దారు, దేశవ్యాప్తంగా ముంబైలో కూడా మీ బ్రాంచెస్ ఉన్నాయి. ఇక ఒక ఆర్థోపెడిక్ నుంచి మిగతా కార్డియాలజీ కావచ్చు, న్యూరాలజీ కావచ్చు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా ఈరోజు జర్మంటైన్ని రూపాంతరం తీసుకొచ్చారు. అందరికీ కూడా మంచి వైద్యం ఎఫర్డబుల్ ప్రైజ్లో దొరుకుతుందనేది అందరూ చెప్తున్నమాట. ఇది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక భవిష్యత్తులో పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి ఇంకా ఏ విధమైన వైద్య సేవలు తీసుకొద్దామని మీరు అనుకుంటున్నారంటే? ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు సే మాకున్న టీము వీఆర్ రియలీ డూయింగ్ గుడ్ టు ద సొసైటీ. అంటే నా బిలీఫ్ ఆల్వేస్ ఎథికల్ కేర్ మీద ఉంటుంది. నెంబర్ 1 ఎథికల్ కేర్, ట్రస్ట్ ఫ్యాక్టర్ అండ్ ఆల్వేస్ కాన్స్టెంట్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ అనమాట. మెడికల్ ఫీల్డ్ అనేది చాలా టెక్నాలజీ డిపెండెంట్. సో మేము ఆల్వేస్ మాకున్న థియేటర్స్ కానీ, రోబోటిక్స్ కానీ, ఎంఆర్ఐస్ కానీ, వీఆర్ ఆల్వేస్ అప్గ్రేడింగ్ అనమాట. సో టెక్నాలజీ అప్గ్రేడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ మెడికల్ ఫీల్డ్లో. దాని వెంబడ మాకున్న టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఆల్ సీనియర్ డాక్టర్స్, దెన్ మాకున్న ప్రోటోకాల్స్, వీఆర్ NABH అక్రిడేట్. రీసెంట్గా మేము అమెరికన్ అక్రిడేషన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఈ స్టాండర్డ్ ప్రాసెసెస్, SOPs అనేది, బికాస్ హాస్పిటల్ అనేది కాంప్లికేటెడ్ థింగ్. అపార్ట్ ఫ్రమ్ డాక్టర్, ఎక్స్పీరియన్స్ డాక్టర్, ఇన్ఫెక్షన్ ఫ్రీ ఆపరేషన్ థియేటర్స్ మా అక్కడ అంతా మెయింటైన్ చేయడం, లామినర్ OTs. సో మా అక్కడ ఉన్న ఆల్మోస్ట్ ఇప్పుడు 6 to 8 ఆపరేషన్ థియేటర్స్ మేము లామినర్ చేస్తున్నాము. దాని వెంబడ ఉన్న మా అక్కడ క్యాత్ ల్యాబ్. టెక్నాలజీకి there's no compromise. I always believe in getting the best equipment and without any compromise. Even chinna monitors kuda we purchase from Philips or standard companies. Japanese cath lab madi, QV's robot kuda imported. Atlane makuda every OT light anedi high standard equipment. So maintaining with this high standard of care with innovative approach and technology embada ethical practices. So we always believe in ethical. Meeku kontamandiki what is needed we thoroughly explain to the patient. చేయాలా లేదు వాళ్ళ ట్రీట్మెంట్కి వాళ్ళకి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి వి ఆఫర్ దెమ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇన్ ఎ బెస్ట్ అట్మాస్ఫియర్. బేసిక్గా మాకున్న రూమ్స్, నర్సింగ్ కేర్, DMO కేర్ నుంచి హౌస్ కీపింగ్, రిసీవింగ్, ఇవన్నీ వాళ్ళకు ఒక హోమ్లీ ఎక్సలెంట్ ఉండాలన్నమాట. సో దట్ ఈస్ అవర్ బిలీఫ్ ఇస్ టు గివ్ ద బెస్ట్ సర్వీస్ టు ద కమ్యూనిటీ అండ్ అట్ ద సేమ్ టైం అఫోర్డబుల్ కూడా పెట్టాలని మా ఉద్దేశం. బికాస్ చాలా ట్రీట్మెంట్ జర్మనీ ఆర్ US లో ఉన్నవి, వీఆర్ బ్రింగింగ్ దోస్ ట్రీట్మెంట్స్ హియర్ అండ్ గివింగ్ ఇట్ అఫోర్డబుల్ కేర్. దానివల్ల మాకు చాలా మంది ఫారిన్ పేషెంట్స్ కూడా ఇక్కడ వస్తున్నారు, గెట్ ట్రీటెడ్ ఇన్ అవర్ హాస్పిటల్. డాక్టర్ గారు, మీ దగ్గరికి ఒక 60 years దాటిన వాళ్ళు వస్తారు. సార్ మా మోకాళ్ళు అరిగిపోయినాయి, రీప్లేస్మెంట్ అవసరమా, అది చేసుకుంటే మళ్ళీ ఏమన్నా ఇద్దరు భయం, ఆందోళన కూడా వాళ్ళలో ఉంటుంది. మీరు ఏ వయసులో, ఏ టైంలో, ఏ సిచ్యువేషన్స్లో సర్జరీ అవసరం అని చెప్తారు?
ఇప్పుడు మీరు ఒక ఏజ్ చెప్పినారు 65 ఇయర్స్ అంటే అపార్ట్ ఫ్రమ్ ఏజ్ వాళ్ళకి మోకాలు నొప్పి ఎన్ని రోజుల నుంచి ఉంది? సపోజ్ 65 అంటే వాళ్ళకు 10 సంవత్సరాల నుంచి ఉందా, 5 సంవత్సరాల నుంచి మోకాలు నొప్పి ఉందా, దాని మీద ఆధారం ఉంటుంది. తర్వాత అది ఏ గ్రేడ్లో ఉంది, మనం ఎక్స్రే స్టాండింగ్ ఎక్స్రే తీస్తే వాళ్ళకి బాధ నొప్పి అని కూడా తెలియదు అప్పటి వరకు కూడా మీ దగ్గరికి అప్పుడు వచ్చేదాకా, అంటే అంతకు ముందే స్టార్ట్ అయి ఉంటుంది అంటారా? అంటే ఇప్పుడు మోకాలు ఆర్థరైటిస్ అనేది సడన్ గా వచ్చేది కాదు. ఇప్పుడు కొంతమంది అది చాలా సంవత్సరాల నుంచి ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ గుజ్జు అరగడం కానీ, మెనిస్కస్ కార్టిలేజ్ డ్యామేజ్, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ మీద ఆధారమై, అంటే స్టేర్ క్లైంబింగ్ ఎక్కువ ఉండడం వల్ల, లేదంటే వాళ్ళు లావుగా ఉండడం, వేరే వేరే కార్యాల వల్ల ఇది అరుగుతూ ఉంటుంది. సో ఒకటేసారి 65 ఇయర్స్లో సడన్గా పెయిన్ వచ్చి వాళ్ళు ఎక్స్రే చూస్తే చాలా ఎక్కువ గ్రేడ్లో ఆర్థరైటిస్ అట్లా కనిపిస్తే, అది నార్మల్గా ఏమవుతుందంటే గుజ్జు ఒక స్టేజ్లో కంప్లీట్ అరిగే బోన్ ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ బోన్ ఎక్స్పోజ్ అయితేనే పెయిన్ అవుతుంది. సో కంప్లీట్ డ్యామేజ్ అంతవరకు ప్రొటెక్ట్ అయ్యి ఒక స్టేజ్లో, ఒక సర్టన్ స్టేజ్లో ఎక్కువ అరిగిపోయి లూజ్ బాడీస్ కానీ ఇక్కడ ఉన్న బోన్ ఎక్స్పోజ్ అయితే పెయిన్ సివియర్ అయిపోతుంది. అంతకుముందు కొంచెం పెయిన్ ఉండొచ్చు, బట్ సడన్ పెయిన్ వచ్చే కారణాలు అవి సడన్ బోన్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అక్కడ మోకాలు లోపల. సో అటువంటి స్టేజ్లో వాళ్ళకు సివియర్ పెయిన్ వస్తుంది, నడవడం రాదు. సో ఎక్స్రే తీస్తే గ్రేడ్ కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు 65 ఇయర్స్లో గ్రేడ్ 4 ఆస్టియో ఆర్థరైటిస్ ఉందనుకోండి, గ్రేడ్ 4 అంటే 4 స్టేజ్లెస్లో అరుగుతుంది మోకాలు. అంటే 1 to 3 స్టేజెస్కి ఎర్లీ ఏజ్లో నేను ఇంతకు ముందు చెప్పిన వేరే ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కానీ గ్రేడ్ 4 అయిపోయి కంప్లీట్ అరిగిపోతే నీ రీప్లేస్మెంట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే నడవడానికి కష్టం అయిపోతుంది. నెక్స్ట్ వాళ్ళు రాను ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ వీల్ చైర్ మీద అయిపోతారు. మళ్ళీ 65 ఇయర్స్లో కొన్ని వాళ్ళు హెల్తీగా ఉంటారు, డయాబెటీస్, కార్డియాక్ ఇవన్నీ జబ్బులు ఉండవు. కానీ మనం చెప్పలేము 70-75 తర్వాత ఏమైనా కార్డియాక్ జబ్బులు రాస్తే మళ్ళీ సర్జరీలో రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని పెరిగిపోతుంది. సో దట్స్ ఐడియల్ ఏజ్. వాళ్ళు 65లో నీ రీప్లేస్మెంట్ చేసుకుంటే ఇప్పుడు ఉన్న నీ ఎక్స్పెక్టెన్సీ, నీ లైఫ్స్ అవరేజ్గా మేము 15-20 ఇయర్స్ అంటున్నాం, కానీ చాలా మందికి 25-30 కూడా నడుస్తుంది. మీరు చేసిన 20 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, 20 పైన కూడా ఉన్నారు. యావరేజ్గా 15 చెప్తాం, కానీ మోర్ దెన్ 20-25-30 వరకు కూడా క్లియర్గా నడిచే ఉన్నారు. సో అట్లేం లేదు, బికాజ్ ఆల్సో డిపెండ్ అపాన్ యాక్టివిటీ. ఇప్పుడు ఫారిన్లో మోకాలు రిప్లేస్ చేసే వాళ్ళు ఎక్కువ స్పోర్ట్స్ ఆడడం కానీ, సైక్లింగ్, అయితే వాళ్ళ నీ లైఫ్ కొంచెం తక్కువ ఉంటుంది కంపేర్ టు మీ యాక్టివిటీ మీద కూడా ఉంటుంది. సో యాక్టివిటీ ఎంత లేదంటే ఇండియన్ పేషెంట్స్లో బోన్ డెన్సిటీ బాగుంటాయి. బోన్ డెన్సిటీ కూడా ఇంపార్టెంట్ ఎలిమెంట్ దీంట్లో. అది కరెక్ట్ చేసుకొని మీరు బోన్ డెన్సిటీ స్కాన్, డెక్సా స్కాన్ అటువంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు అది కరెక్ట్ చేసుకుంటే ఓవరాల్ బాడీకి బెనిఫిట్, నీ ఇంప్లాంట్ లైఫ్ కూడా పెరగవచ్చు. సో యావరేజ్గా ఇట్ క్యాన్ గో అప్ టు 15-20-25 పైన కూడా వెళ్ళొచ్చు. సో బట్ ఐడియల్గా చేసుకోవడం మంచిది, బికాస్ ఓవరాల్ ఏమంటే యాక్టివ్ ఉండడం మంచిది బాడీకి. ఇప్పుడు మీరు మోకాలు నొప్పి మొత్తం అరిగిపోయింది, మీరు నడవలేక, యు ఆర్ నాట్ ఏబుల్ టు 100 స్టెప్స్ కూడా మీరు నడవలేక కూర్చొని ఉంటున్నారు, దట్స్ రాంగ్ అనమాట. యాక్టివిటీ ఉంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ బోన్ హెల్త్, నాట్ ఓన్లీ బోన్ హెల్త్, మీకు గుండె గురించి, హార్ట్ హెల్త్ గురించి, లివర్ హెల్త్, ఓవరాల్ బాడీకి మంచిది. కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. సో మొబిలిటీకి కూడా చాలా ఇంపార్టెంట్. మొబిలిటీ అల్టిమేట్లీ లీడ్స్ టు లాంగిటివిటీ ఆల్సో, అంతే కదా, అంటే లాంగిటివిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో యూ రీప్లేస్ చేసుకొని కరెక్ట్ చేసుకోవడం, ఇట్ ఈస్ బెనిఫిట్ ఫర్ ఓవరాల్ హెల్త్ అండ్ లాంగిటివిటీ మీకు. ఓకే. సో నౌ వీఆర్ హ్యావింగ్ రోబోటిక్స్, ఎక్స్పీరియన్స్ సర్జన్ యూ కెన్ చూస్. సో వీఆర్ డూయింగ్, ఐఎమ్ 26 years ఐఎమ్ హియర్, సో లాట్ ఆఫ్ టెక్నాలజీస్ ఆర్ దేర్, అవి చూసుకొని మీరు చూస్ చేసుకోవచ్చు. సార్ మీరు చెప్పినట్టు చాలా సంతోషం సార్. చూశారు కదండి, జర్మంటన్ హాస్పిటల్ అంటే ఒక బ్రాండ్. సార్ చెప్పినట్టు ఎప్పుడు కూడా ఎథికల్ కేర్, వాళ్ళ షూలోకి వెళ్ళి మనం ఆలోచించుకోవాలా. ఎఫోర్డబుల్ ప్రైస్ ఇచ్చినప్పుడు మనకు అందరూ కార్పొరేట్ పెద్ద హాస్పిటల్కి వెళ్ళి లక్షల రూపాయల బిల్లు కట్టలేరు. వాళ్ళకి అవసరమైతేనే ఇక్కడ మందులు రాస్తారు. డాక్టర్ గారు అసలు టాబ్లెట్ కూడా రాయకుండా ఏ విధంగా నయం చేయాలో టెక్నాలజీ వచ్చిందని చెప్తున్నారు. ఇంకోవైపు హ్యూమన్ టచ్ అనేది ప్రతి డాక్టర్కి ఉండాలి. డబ్బే పరమావధిగా మనం ఉండకూడదు. పుట్టుక మరణం మధ్య మనం ఏమో సాధించామనేది ముఖ్యం. ఒక ఆర్థోపెడిక్ రంగంలో ఆయన తెలుసుకున్న విద్యని తన కుటుంబంలో 8 మంది డాక్టర్ల నుంచి ఈరోజు 26 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంలో ఇప్పుడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా రూపాంతరం తీసుకొచ్చి ఈ రోజున దేశవ్యాప్తంగా ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ముంబైలో కూడా జర్మంటన్ హాస్పిటల్ పెట్టారంటే ఇది పాన్ ఇండియా లెవెల్లో జర్మంటన్ హాస్పిటల్ విస్తరించాలని మనస్ఫూర్తి కోరుకుందాం. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జర్మంటన్ హాస్పిటల్ pioneers in world class orthopedic cardiology and multi speciality care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad.